మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ పార్టీ మళ్ళీ రావద్దు అని ప్రజలందరికీ వినతి, పూజలు చేయాలని కోరిక. మరొక ఎల్లో మీడియా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, మళ్ళా రావద్దు. ఏంది బాబు, మళ్ళా రావద్దు మళ్ళా రావద్దు మళ్ళా రావద్దు మళ్ళా రావద్దు అంటే మళ్ళా వచ్చేస్తుందని మీకు అర్థమైందా? ప్రజల్లో విపరీతమైనటువంటి గాలి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వీస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారనేటువంటి భావన మీ గుండెలకు చేరింది. అందువల్ల మేము ఈ కార్యక్రమాలు చేశాం, అద్భుతంగా పరిపాలన చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేశాం, అందువల్ల మళ్ళా మమ్మల్ని గెలిపించండి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అట్టా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టా అని మీరు చెప్పటం, మీ పత్రికలు రాయటం, మళ్ళీ ఆయన ఎవరినో పట్టుకొచ్చారు. రాజారెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు, హత్యకు కారకుడని చెప్పబడుతున్న వ్యక్తి అంచెతో ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా ఫ్రంట్ పేజీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాపించారు. వైఎస్ కుటుంబం చరిత్ర రక్తసిక్తం, దుష్పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, ఫ్యాక్షనిజం, రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఫ్యామిలీ చాలా దుర్మార్గమైన ఫ్యామిలీ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేపించారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎవరో ఉన్నాడు అబ్బాయి లవకేష్ గారిని ఇద్దరిని అడుగుతా ఉన్నా, ఎందుకని మరి పులివెందుల్లో ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఓటమి లేకోకుండా ఎందుకు గెలుస్తున్నారని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గ కుటుంబం అయితే, అన్యాయమైన కుటుంబం అయితే, రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగుని వీరుడుగా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, విజయమ్మ గారు గెలిచారు, మళ్ళా అత్యధిక మెజారిటీతో మొన్న కూడా కేవలం 11 సీట్లు వచ్చాయని మీరు ఎగతాళి చేస్తున్నా కూడా పులివెందులు గెలిచాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరెందుకు గెలవలా? చంద్రగిరిలో ఓడిపోయి కుప్పానికి ఎందుకు పారిపోయారు? అక్కడ ఎందుకు తిరస్కరించారు మిమ్మల్ని? మీ అబ్బాయి మంగళగిరిలో ఇప్పుడు గెలిచాడని చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి ఎందుకు ఓడిపోయాడు చెప్పడానికి అడుగుతా ఉన్నా. మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కాబట్టి మీరు ఓడిపోతూ వచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు పులివెందుల్లో ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చారు. అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. నాకు బాగా గుర్తు, ఒక ఎస్పీ గారు అక్కడ ఉండగా పోలీసును ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తే పార్లమెంటు సభ్యుడిగా 5,000తో గెలిచాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు అంత మక్కువగా ఆ కుటుంబాన్ని రాయలసీమలో ప్రేమిస్తున్నారు. వాళ్ళ పట్టుకొని ఫ్యాక్షనిస్టులు, దుర్మార్గులు, రక్త చరిత్ర, గాడిద గుడ్డు, వంకాయ పులుసు అని చెప్పి ఏదో ఒకటి బ్రాండ్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలని అనుకుంటున్నారు. మీ వల్ల కాదనే విషయాన్ని కూడా ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మీరు చేయాల్సింది ఏంటి? 2 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేశాం, బ్రహ్మాండంగా పరిపాలన చేశాం, అందువల్ల మీరు మమ్మల్ని ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి. అట్టగాదంట జగన్మోహన్ రెడ్డి గారు రానిమాకండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి. ఈ భజన కార్యక్రమం చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్ పోయింది మీకు. బాబు కొడుకులకి ఇద్దరికి కాన్ఫిడెన్స్ పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వహనాన్ని చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంకో మాట చెప్పాలి, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, మంత్రులు రోజు 2 నెలల నుంచి ఇదే పని, చంద్రబాబు మాట్లాడతాం, వాళ్ళ అబ్బాయి మాట్లాడతాం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇదే పనిలో ఉన్నారు తప్ప పరిపాలన చేసే పనిలో లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే, నియంతలాగా పరిపాలన చేస్తున్నాడు తప్ప చక్కని న్యాయం చేసేటటువంటి పరిపాలన మచ్చు కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం వల్ల చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, గడిచిన 2 మాసాల నుంచి మంత్రులందరూ ఒకటే గొడవ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. నేను సవాల్ చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్ లో కొన్ని విషయాలు మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా, మంత్రులకు ఒక సవాల్గా విసురుతా ఉన్నా. అయ్యా, ఆయన ఎవరు? పయ్యావుల కేశవులు గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, సీనియరే కాదని అనలేం, తెలివిగలవాడే కాదని అనలేం. 3.4 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేశారు చెప్పగలరా మీరు? పయ్యావుల కేశవులు గారు, లేదు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లవకేష్ గారు, చంద్రబాబు గారు 3.4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు మీరు? ప్రజలకి ఏమైనా ఖర్చు పెట్టారా? జేబులు నింపుకున్నారా?
చెప్పగలరా అని పయ్యావుల కేసులు గారిని సవాలు చేస్తా ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. దానికి మాత్రం చెప్పలేడు. గొడ్డలి పార్టీ పొలుగు పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు రెవెన్యూ మంత్రి గారు, ఏమండి రెవెన్యూ మంత్రి గారు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారండి? భూ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అలో లక్షణాన్ని రైతాంగం బాధపడతా ఉన్నారు. భూములు ఉన్న వాళ్ళని సమస్యలు పరిష్కరించగలిగారా? పరిష్కరిస్తారా? అసలు పరిష్కరించాలని ఆలోచన మీకుందా? ఏం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించాలి, అయ్యో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఏమైనా ఉన్నాయని అడుగుతా ఉన్నా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక ఆయన.